ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రొద్దంలో దివ్యాంగుని భూమి ఆక్రమణ. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో నివసిస్తున్న షరీఫ్ అనే దివ్యాంగుని తాతగారైన పెద్ద మహమ్మద్ సాబ్కు 1959 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రొద్దం సర్వే నెంబర్ 166 13వ లెటర్ నందు 4 ఎకరాల 85 సెంట్ల భూమి పట్టా ఇచ్చారు. మా పెద్దల తదనంతరం షరీఫ్ అనే నేను సాగు చేసుకుంటూ ఉంటిని. ఈ మధ్య కొంతకాలంగా ఆరోగ్యం సరిగ్గా లేనందున వ్యవసాయం చేయలేదు. ఇదే అదనుగా భావించిన రొద్దంకు చెందిన చాకలి నాగన్న కుమారుడు చాకలి ఉమాశంకర్ మా భూమిని ఆక్రమించి మమ్మల్ని భూమిలోకి రానివ్వకుండా దౌర్జన్యంగా అడ్డుకొని బెదిరిస్తున్నాడు. కావున దయ ఉంచి మా భూమిని మాకు ఇప్పించాలని తహసీల్దార్ను అర్జీముఖంగా విన్నవించారు. అలాగే నా ఆరోగ్యం సరిగా లేనందున జిల్లా కేంద్రంకు వెళ్ళలేక మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ని న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. ఆ పార్టీ అంటే మాకు ప్రాణం. ఇంకా ఒకటి ప్రతిరోజు ఏబిఎన్ టీవీ, ఏబిఎన్, TV5, ఈటీవీ చూడకుండా నేను నిద్రపోను. ప్రతి ప్రోగ్రాంలో ప్రతి డిబేటు చూస్తాం. ఎందుకంటే ఈ పార్టీకి మా జీవితం అంకితం చేసినాం. కానీ ఈరోజు ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అధికారం వస్తుందని మేము ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులకైతే భగవంతుని సాక్షిగా ఎవరికి తెలియదు. మా తెలుగుదేశం నాయకులు సౌమ్యలో నేను ఈ పొద్దు నమ్ముతా. మండలంలో ఉన్న ప్రతి జెడ్పీటీసీ ఎంపీ. నమస్తే సార్, నా పేరు షరీఫ్, రొద్దం నాది. మేము ఈ ఊర్లో సుమారుగా మా పెద్దల కాలం నుంచి జీవించున్నాము. మాకు 1988లో మా పెద్దలకు సర్వే నంబర్ 166లో 13, 14 2 లెటర్లు మాకు మా పెద్దలకు పట్టా ఇచ్చినారు. కానీ ఆ పట్టాలు అప్పటి నుంచి ఆ భూమి మా సాగులో ఉంది. మా పెద్దల జీవితాలు గడిచిపోయినాయి, మేము చేసినాం. కానీ ఈరోజు ఈ గ్రామంలో ఉన్న ఒక సాకలి శంకర అనే అతను ఆ భూమి కబ్జా చేసి కేవలం 8 నెలల క్రితమే, ఎక్కువ రోజులు కాదు, 8 నెలల క్రితము మా భూమిలోకి పోయినాడు, చెట్టు బీకినాడని తెలిసి నేను చంద్రశేఖర్, సల్లాబాబు పిలంపించుకొని మా ఇంటి దగ్గర చేతులు పట్టుకొని ప్రాధాయపడ్డాం. నాయన మాదదే, మా చిన్నాయిందే, చిన్న మహమ్మద్ సాబ్ పేరుట్లో పేరు పైన భూమి ఉంది. దాంట్లో మక్బూల్ భాషకి మా పాస్బుక్ తయారైంది, ఇవన్నీ ఉండే అని చూపిస్తే ఇవన్నీ ఫేక్ అంటాడు, ఇవన్నీ దొంగ అంటాడు అని దౌర్జన్యంగా మా భూమిలో సొరబడి మా భూమిలో సాగు చేసేదాన్ని పూనుకున్నాడు. మేము పోయి అటాక్ చేసినాం. చెట్లు కొడతామని గుంతలు తొగితే ఆ చెట్టు పెట్టుకూడదని మేము పోయి గుంతలు పూడిస్తే మా పైన కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ చేస్తే ఆ ఎస్ఐ గారు, రొద్దం ఎస్ఐ గారు మహానుభావులు, వాళ్ళకి చేతులెత్తి మొక్కల్లా ఆయనకి పైన ఎంత అభిమానం ఉందో ఉమాశంకర్ పైన, మమ్మల్ని వికలాంగుడు అనేది కూడా చూడకుండా, నా వయసు 64 ఏళ్ళు, లంజా కొడక అనుకుంది నాకు నోరెదురుడు. ఆయన నన్ను చూస్తే నేను ఏం చేసినాను ఆయన చెడు అది భగవంతుడికి తెలుసు, ఆయనకి తెలుసు. నేనైతే నా సొమ్ము మా చిన్నాయనది అది. కాకపోతే 13వ లెటర్లో మా చిన్నాయన, 14వ లెటర్లో మా నాయన, చిన్న మహమ్మద్ సాబ్, పెద్ద మహమ్మద్ సాబ్, వాళ్ళిద్దరూ ఒక తల్లి సంతానం. ఈరోజు మమ్మల్ని ఈ తిప్పులు పెడుతూ ఆ ఉమాశంకర్ అని అవుతాడు. మేము ఏం చేయాలని ఆ ఎస్ఐ అయితే మమ్మల్ని వేపుకు తింటున్నాడు. డిగ్రీ చదివే నా కొడుకు నా ముందరాలే నీ పైన కేసు పెడితే నీ జీవితం ఏమవుతుందిరా, నువ్వు చదువుతావు డిగ్రీ అంటావు, ఏమవుతాను లంజా కొడక అంటాడు. మాకెంత కాలుతాం సార్, ఎందుకు ఆయన మా పైన ఇట్లు పట్టినాడు, మేమేమైపోవాలి. ఇదే ఇట్లే జరిగితే ఆ ఎస్ఐ ముందర, ఆ స్టేషన్ ముందర మేము కుటుంబం సభ్యులంతా విషం తాగి సస్తాం. నాకేదన్నా మా పిల్లలకి ఏదన్నా అయితే ఖచ్చితంగా రొద్దం ఎస్ఐ నరేంద్ర గారే కారణమనే మేము మీకే ప్రజాముఖంగా నేను రొద్దం ప్రజలందరికీ తెలుపుతా ఉన్నాను. భవిష్యత్తు కాలంలో నా ప్రాణం ఉన్నంతకాలం మా భూమిలోకి ఎవరన్నా ఆ శంకర్ అనేవాడు అడుగు పెడితే మేము విషం దాకా అక్కడే తెస్తాం. వాడు మమ్మల్ని చంపి ఆ భూమి చేసుకోవాలి. మా సావుల పైన వాడు చెట్లు నాటల్లా
నిష్కార్యంగా వాడు చెట్లు నాటినాడంటని చెప్పి ఉపాధి హామీ పథకంలో నేను చెట్లు తెచ్చినాను, నేను నాటించినానంటని చెప్పి మా పిల్లల పైన కేసులు పెట్టినాడు. నిన్న ఈనాడు పేపర్లో వేపించినాడు. వేపించి మా పిల్లల్ని ఎదుగుతూ ఉన్నారు, పట్టుకొని పోయి కొట్టేకే. స్టేషన్ పోలీసులు వాళ్ళు మా ఇంటి దగ్గరకు వస్తూ ఉన్నారు. మేము ముందుమా సద్దమా? ఇంత దాష్టికమైతే మరి ఎవరు దీనికి బాధ్యులు? అధికారులు పట్టించుకోరా? అధికారులు మా పైన దయ చూపురా? ఎస్ఐ గారికి మాత్రమే, ఎస్ఐ గారు మాత్రం వాడు ఒక్కడేనా న్యాయస్తుడు?